మనలో చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఒక విషయం మనందరం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏ జీవి కూడా ఇంకొకరికి తక్కువ కాదు. కానీ మనం మన అందం గురించో, మన ఆస్తుల గురించో, లేదా మన అచీవ్‌మెంట్స్ గురించో పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని చాలా తక్కువని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మనకి ఏ ఛాలెంజ్ ఉన్నా, లైఫ్‌లో మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. అలా వేసుకుంటే గనక మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోద్ది. ఏ స్టోన్ కూడా భూమి మీద వచ్చిన చిన్న రాయి కావచ్చు, చిన్న పక్షి కావచ్చు, చిన్న చెట్టు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటదనమాట. నువ్వు కాదనుకున్న రాయే ఒకనాటికి మూల రాయి అవుతుందని చెప్తుంటారు. అంటే నువ్వేదైతే రాయి వేస్ట్ రాయి అనుకుంటావో అదే ఫౌండేషన్ స్టోన్ అయ్యే అవకాశం కూడా ఉంటదనమాట. సో, ఎవరిని తక్కువ చేయొద్దు. మనల్ని మనం తక్కువ అని కూడా అనుకోవద్దు. ముఖ్యంగా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, లేదా డబ్బుల్లో తక్కువ ఉన్నవాళ్ళు, లేదా అందంలో తక్కువని భావించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం తక్కువ, పక్కవాళ్ళు ఎక్కువ అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకుంటా ఉంటారనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి విశిష్టత వాళ్ళదే, ఎవరి అందం వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. అండ్ చాలామంది జడ్జ్ చేస్తా ఉంటారు. వాళ్ళు దానిలో తక్కువ, దీనిలో తక్కువ అని. అలా ఏం లేదు. అందరూ ఒకటే. భూమి మీద పుట్టాక మనుషులందరూ ఒకటే. ఆ టైంని బట్టి, ఆ పొజిషన్‌ని బట్టి మనం ఒక్కొక్కసారి ఒక రంగంలో పైకొస్తా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఒక్కొక్కసారి పెద్ద పదవిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు. లేదా చాలా తెల్లగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. లేకపోతే చాలా డబ్బులున్న వాళ్ళని చూసి వాళ్ళు ఏదనుకున్నా అవుద్ది అనుకుంటుంటాం. ఈ పవర్ కానీ, మనీ కానీ, లేదా బ్యూటీ కానీ ఇవన్నీ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి శాశ్వతం కాదు. ఇవి చాలా సందర్భాల్లో మారుతూ ఉంటాయి. ఆ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చేంజ్ అవుతుంటాయి. కానీ మనిషిలో ఉన్న వ్యక్తిత్వం కానీ, మనిషిలో ఉన్న ఫోకస్ గానీ, ఆ మనిషికున్న కాన్ఫిడెన్స్ గానీ, ఇవే ఫరెవర్. ఇవే శాశ్వతం అనమాట. నువ్వెక్కడ పుట్టావు, ఎలా పుట్టావు, ఏ విధంగా పుట్టావు అనేది ఇంపార్టెంట్ కాదు. నీ లైఫ్‌లో నువ్వు నీ స్పేస్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నావు? నీ లైఫ్‌లో నువ్వు జీవితంలో ప్రతి క్షణం ఏ విధంగా ఇంపాక్ట్ చేయగలిగావు? నీ లైఫ్‌లో నువ్వు ఎంతమందిని ఇన్‌స్పైర్ చేయగలిగావు? నీ జీవితాన్ని ఎలా బాగు చేసుకున్నావు? సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నావు? నీ లైఫ్‌లో నువ్వెంత హ్యాపీగా ఉన్నావు, పీస్‌ఫుల్‌గా ఉన్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మనం పీస్‌ఫుల్‌గా ఉండాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, మనం అత్యద్భుతమైన సక్సెస్‌లు సాధించాలన్నా, విపరీతంగా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మనం ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతే అసలు చాలా నష్టపోతాం అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల చాలామంది జీవితంలో అన్నీ వదిలేసేసి ఇంకా జీవితాంతం వేస్ట్ చేసుకుంటారు. చివర్లో లైఫ్ ఎండ్‌లో మనం చాలా తప్పు చేశాం అనిపించినా అప్పుడు సరిదిద్దుకోవడానికి టైం కూడా ఉండదనమాట. కాబట్టి ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఎవ్వరు కూడా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వద్దు. అంతేకాదు ప్రతి లైఫ్ ఒక యూనిక్ థింగ్. ప్రతి లైఫ్ ఒక విశిష్టమైనదనమాట. ప్రతి లైఫ్‌లో మనం చూపించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, యాంగ్జైటీకి ఫీల్ అయిపోయి, నా లైఫ్ వ్యర్థమైపోయింది. నేను చాలా అన్యాయం అయిపోయాను. నేను చాలా కోల్పోయాను. పక్క వాళ్ళ జీవితం చాలా బావుంది. ఇలా అస్సలు ఫీల్ అవ్వద్దు. చిన్నప్పుడు నేను గూడా ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ముఖ్యంగా ఎవరైనా ఫాస్ట్‌గా నడుస్తుంటే నేను అలా చేయలేకపోతున్నానని. కానీ దానివల్ల మన యొక్క విశిష్టత, మన ఫోకస్ గాని, మన విల్ పవర్ గాని తగ్గిపోద్దనమాట. ఇంకోళ్ళతో ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నావో నీ కాన్ఫిడెన్స్ సగానికి పడిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకోళ్ళతో కంపేర్ చేసి ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వద్దు. ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతే జీవితంలో చాలా నష్టపోతుంటాం అనమాట. కాబట్టి ఎవరికెవరు తక్కువ కాదు. ఇన్‌కేస్ ఎవరైనా అచీవర్‌ని చూసి కూడా ఒక్కోసారి మనం ఏం చేయలేకపోయాం అనిపిస్తా ఉంటది. అలా అనుకుని పోటీ పడటం కరెక్టే కానీ ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం మాత్రం రైట్ కాదు. యూ కెన్ కంపీట్ విత్ అదర్స్ ఇన్ హెల్తీ కాంపిటీషన్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుని ఇన్‌స్పైర్ అయ్యి పోటీ పడొచ్చు కానీ తక్కువ అనే భావన, ఎదుటివాడి కంటే మనం తక్కువ అనే భావన మాత్రం మనం తెచ్చుకోకూడదు.